యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలో నిత్య పెళ్లి కొడుకును పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లి కాలేదని మ్యాట్రిమోనీ సైట్స్ లో ఫోటోలతో ఎరవేసి నలుగురు మహిళలను సురేంద్ర పెళ్లి చేసుకున్నట్టుగా తెలుస్తోంది. వారి నుంచి భారీగా బంగారం, డబ్బులు వసూలు చేశాడు. తమను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నాడంటూ పిఎస్లో మహిళలు ఫిర్యాదు చేయగా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నిందితుడు సురేంద్రను అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్కు తరలించారు. ఈ కడప టౌన్ సంబంధించిన వ్యక్తి ఇతని మీద 2024 సంవత్సరంలో మనకి క్రైమ్ నెంబర్ 306/24 ఒకటి చీటింగ్ మరియు 498 కేసుల కింద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇతను పరారీలో ఉన్నాడు. ఇతని కంప్లైంట్ యొక్క వర్షన్ ఏంటంటే ఇతను ఎవరైతే సోమవారపు సురేంద్ర అనే వ్యక్తి ఉన్నాడో ఇతను మాయమాటలు చెప్పేసి క్రైస్తవ మ్యాట్రిమోనీ ద్వారా మ్యారేజ్ చేసుకున్నాడు. 2021లో ఇతను ఏంటంటే మైనింగ్ బిజినెస్ చేస్తాను, కన్సల్టెన్సీ నడుపుతాను, నాకు పెట్రోల్ బంక్ ఉంది, దానికి శాంక్షన్ అయింది అని చెప్పి ఇట్లాంటి అన్ని కూడా మోసపూరితమైన మాటలు చెప్పి ఈమె దగ్గర ఉన్నటువంటి యొక్క డబ్బుని అంటే ఒక 9 లక్షల రూపాయల క్యాష్ ని తీసుకున్నాడు. అలాగే ఒక 30 తులాల బంగారం కూడా ఇతను ఏం చేసిందంటే నా దగ్గర ఉంటే జాగ్రత్తగా ఉంటాయని ఒక ఏజెంట్ లాగా వ్యవహరించు, అంటే నీ బంగారం మొత్తం కూడా నీ దగ్గర సేఫ్టీ ఉంటుంది, నా దగ్గర సేఫ్టీ ఉంటుంది అని చెప్పేసి ఒక 30 తులాల బంగారం తీసుకొని 9 లక్షల రూపాయల డబ్బులు తీసుకొని ఇతను లాస్ట్ ఇయర్ ఇక్కడ భువనగిరి టౌన్ నుంచి ఎస్కేప్ అయ్యాడు. ఇతని గురించి మేము విచారించగా తెలిసింది ఏంటంటే గతంలో కూడా ఒక 3 అమ్మాయిల్ని విజయవాడకు సంబంధించిన ఒక 2 ఖమ్మం సంబంధించిన వాళ్ళని మోసం చేసిండు. అంటే వాళ్ళని కూడా ఏంటంటే ఫాల్స్ ప్రామిసింగ్ ఆఫ్ మ్యారేజ్, అంటే నేను మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పేసి కూడా వాళ్ళని కూడా చీటింగ్ చేస్తే వాళ్ళు కూడా కొంత అమౌంట్ వాళ్ళతో సెటిల్ చేసుకుని వాళ్ళతో కేసులు కాకుండా వాళ్ళు విత్డ్రా చేయించుకున్నాడు. ఇప్పుడు గతంలో 3 ఇష్యూస్ అయిపోయిన తర్వాత ఇది 4th ఇష్యూ మన భువనగిరి టౌన్ లోది. ఇప్పుడు ప్రజెంట్ గా చూసుకుంటే కడపలో మళ్ళీ అగైన్ తను ఒక అమ్మాయిని కూడా మళ్ళీ చీట్ చేసి ఇంకొక అమ్మాయిని కూడా మ్యారేజ్ చేసుకుందని చెప్పేసి తెలుస్తుంది. ఇది మీరు కూడా పబ్లిక్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క మ్యాట్రిమోనీ వెబ్సైట్స్ కూడా గుడ్డిగా నమ్మడానికి వీల్లేదు. మీరు వారి యొక్క బంధువుల వివరాలన్నీ కూడా చెక్ చేసుకొని వీరి యొక్క క్యారెక్టర్ అన్నింటినీ కూడా పరిశీలించుకొని మ్యారేజ్ విషయంలో ముందుకు పోతే బెటర్ అని చెప్పేసి కోరుతున్నాను.